మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్లాస్ 6 ఆఫ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్. ఈరోజు మనం ద ఆల్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ హిస్టరీ గురించి డిస్కస్ చేయబోతున్నాం. హిస్టరీ దో నాట్ ఓన్లీ ఇట్స్ ఎ వెరీ వాస్ట్ టాపిక్ బట్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. బికాస్ మన హిస్టరీలో మనం చూసుకున్నట్టయితే ఏన్షియంట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, ఎస్పెషల్లీ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ అనే దాని మీద చాలా కాన్సన్ట్రేషన్, చాలా క్వశ్చన్స్ ఇప్పటివరకు వచ్చినాయి. ఇన్ ఎనీ ఇయర్ యూ కెన్ ఎక్స్పెక్ట్ నియర్లీ 10 to 15 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆల్ దీస్ టాపిక్స్ టుగెదర్. కాబట్టి వీటి మీద మంచి గ్రిప్ ఉండడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గెటింగ్ ఎ గుడ్ స్కోర్ ఇన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్. సో ఈరోజు we will try to see the multiple areas which might be important for civil services prelims in the last leg. ఈ 2 వీక్స్లో మీరు ఈ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి రివిజన్ చేసినట్టయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు హిస్టరీ ఈస్, ఎప్పుడైనా హిస్టరీ రివిజన్ చేసేటప్పుడు క్రొనలాజికల్ ఆర్డర్లో హిస్టరీ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, తర్వాత మౌర్యన్స్, తర్వాత శాతవాహనాస్ లాంటి ఎంపైర్స్, తర్వాత గుప్తాస్, తర్వాత హర్షవర్ధన, తర్వాత మిడివల్ ఎరా వేర్ ఢిల్లీ సల్తనేట్, దాని తర్వాత మొఘల్ రూలర్స్, అదైన తర్వాత బ్రిటిష్ ఎంపైర్, తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియా. సో ఇలా మనం చూసినట్టయితే క్రొనలాజికల్ ఆర్డర్లో హిస్టరీని చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మీకు కాన్సెప్షువల్ క్లారిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు క్వశ్చన్స్ పెట్టడంలో చాలా ఈజీగా ఉంటుంది. రైట్ ఫ్రెండ్స్, విత్ దట్ మనం ఫస్ట్ టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో స్టార్ట్ చేద్దాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనం చూసినట్టయితే హిస్టారికలీ ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ సివిల్ సర్వీసెస్. వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఎ సాచ్యురేషన్ విత్ రెస్పెక్ట్ టు ద టాపిక్స్. అంటే దీంట్లో అడిగే డైవర్స్ టాపిక్స్ యొక్క సాచ్యురేషన్ అనేది ఆల్రెడీ వచ్చేసింది. అయినా సరే కొన్ని టాపిక్స్ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాటిలో మనం చూడాల్సింది, వాట్ ఆర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ అండ్ వాట్ ఆర్ ఇట్స్ లొకేషన్స్. Again, I want to repeat, what are the different Indus Valley civilization sites like Harappa gaani, Mohenjo-daro gaani, especially Rakhigarhi అనేది రీసెంట్లో న్యూస్లో కూడా ఉంది. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ ఇండియన్ సైట్ ఆఫ్ ఐవిసి. రాఖీగరి ఈజ్ ద లార్జెస్ట్ ఇండియన్ సైట్ ఆఫ్ ఐవిసి. సో దాని లొకేషన్ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ సర్టన్ ఫ్యాక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు ఐవిసి, అంటే డిఫరెంట్ స్కల్ప్చర్స్, డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్ ఎక్కడ దొరికాయి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇఫ్ వి షిఫ్ట్ అవర్ అటెన్షన్ ఫ్రమ్ ఐవిసి, వీ షుడ్ కమ్ టు ది ఆస్పెక్ట్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మీరు చూసినట్టయితే మన థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీలో కూడా ఐవిసి అయిన తర్వాత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టాపిక్ అయిన తర్వాత మహాజనపదాస్లో దేర్ ఆర్ 16 మహాజనపదాస్ అని వింటాం. వాటి లొకేషన్ ఏంటి, అది ప్రజెంట్ డే ఏ స్టేట్కి కాంకర్ చేస్తుంది, అంటే మగధ ఎక్కడ ఉంది, వజ్జీ ఎక్కడ ఉంది, తక్షిలా ఎక్కడ ఉంది, ఇలాంటి డిఫరెంట్ మహాజనపదాస్ ప్రజెంట్ డే లొకేషన్తో ఎక్కడ కాంకర్ చేస్తాయని ఒకసారి మ్యాప్ పాయింట్ చూసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత మనం మౌర్యన్ ఎంపైర్కి వచ్చినట్టయితే, మౌర్యన్ ఎంపైర్ వాజ్ ది ఇండియాస్ ఫస్ట్ బిగ్ ఎంపైర్ అని మనం చెప్పచ్చు, ఇండిజీనియస్ ఎంపైర్. అయితే దీంట్లో మేజర్గా మనకి ఆర్ట్ అండ్ కల్చర్ మీద క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆర్ట్, ఆర్కిటెక్చర్, లిటరేచర్ ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, మౌర్యన్ ఎంపైర్ మీద ఉన్న లిటరరీ సోర్సెస్ ఏంటి, అది కౌటిల్యాస్ అర్థశాస్త్రానా, మెగస్తీనస్ ఇండికానా, విశాఖ దత్తాస్ ముద్రరక్షకానా, లేదా డిఫరెంట్ బుద్ధిస్ట్ లిటరేచరా అనే దాని గురించి మనకు అవగాహన ఉండాలి. నెక్స్ట్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ అశోకన్ ఎడిక్ట్స్. ఇండియాలో మేజర్ అశోకన్ ఎడిక్ట్స్ ఎక్కడ ఉన్నాయని ప్లీజ్ ముందే మ్యాప్ పాయింటింగ్లో చూడండి. రిపీటెడ్గా దీని మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. అశోకన్ ఎడిక్ట్స్ అండ్ దేర్ లొకేషన్ ఇన్ ఇండియన్ టోపోగ్రఫీ. అది అయిన తర్వాత ఐ వుడ్ ఆస్క్ యూ టు లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది స్కల్ప్చరల్ ఎలిమెంట్స్ ఇన్ మౌర్యాస్, అలాగే పాటరీస్ విత్ రెస్పెక్ట్ టు మౌర్యన్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ ది అదర్ ఎరాస్. ఇది అయిన తర్వాత ఫ్రెండ్స్, అట్ ద సేమ్ పీరియడ్ ఆఫ్ మౌర్యన్స్ 2 ఇంపార్టెంట్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ ఎమర్జ్డ్, దట్ ఈస్ బుద్ధిజం అండ్ జైనిజం. అయితే బుద్ధిజం అండ్ జైనిజం ఆఫ్ లేట్ హ్యాస్ బికమ్ ఏ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫేవరెట్ టాపిక్ ఆఫ్ యూపీఎస్సీ. That too, they are asking the in-depth concepts with respect to Buddhism and Jainism and not just only the peripheral topics. Friends, what is meant by in-depth topics? In-depth topics ante endante Buddhist councils ekkada jarigi unnai, right? Buddhist texts enti, Sanskrit text kaani, Pali texts kaani, lot of keywords with respect to Buddhism అనే దాని మీద క్వశ్చన్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం.
వాట్ ఆర్ ది డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం. బుద్ధిజం హినయాన నుంచి మహాయాన వచ్చినప్పుడు మహాయానలో డిఫరెంట్ సెక్ట్స్గా విడిపోయింది. ఆ డిఫరెంట్ సెక్ట్స్ యొక్క మేజర్ నేమ్స్ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, లొకేషన్, మేజర్ లొకేషన్స్ ఆఫ్ బుద్ధిజం అనేది మనకు ఆల్రెడీ ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్. లైక్ బుద్ధ లైఫ్ ఈవెంట్స్ని చూసుకుని అది ఏ స్టేట్స్లో బుద్ధ ట్రావెల్ చేశారన్న దాని మీద మనకు క్వశ్చన్ అడుగున్నారు. మళ్ళీ ఆ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అవ్వచ్చు అంటే రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లుంబిని వెళ్ళారు. సో లుంబిని ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ. సో దాని గురించి చూడడం ఇంపార్టెంట్. అలాగే వారణాసి ఈజ్ పార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ సర్క్యూట్, దాని గురించి చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే జైనిజంలో కూడా మనం చూసినట్టయితే జైనిజంలో వాట్ ఆర్ ది డిఫరెంట్ కీవర్డ్స్. అనేకాంతవాద అంటే ఏంటి, స్యాద్వాద అంటే ఏంటి, ఇలాంటి కీ టర్మ్స్ అనేది మనం చూసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా బుద్ధిజం జైనిజం అయిన తర్వాత దీంట్లోని ఇంకొన్ని కీవర్డ్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను. అవధానాస్ అంటే ఏంటి, నికాయ బుద్ధిజం అంటే ఏంటి, పారామితాస్ అంటే ఏంటి. సో ఇలాంటి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్లో రిపీట్ అయిన కీవర్డ్స్ కొంచెం చూసుకోవడానికి ట్రై చేయండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం ఫిలాసఫీ, యూ మస్ట్ టర్న్ యువర్ అటెన్షన్ టు యాక్చువల్లీ పోస్ట్ మౌర్యన్ పీరియడ్. పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్లో 3 ఇంపార్టెంట్ స్కూల్స్ హ్యావ్ ఎమర్జ్. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ద గాంధార స్కూల్, నెక్స్ట్ ఈజ్ ద మథురా స్కూల్ అండ్ థర్డ్ ఈజ్ ద అమరావతి స్కూల్. ఈ 3 స్కూల్స్ ఆఫ్ ఆర్ట్లో కంపారిటివ్ స్టడీ చేయడానికి ట్రై చేయండి. అంటే వాటి ఇన్ఫ్లుయెన్స్ ఇండిజీనియసా, వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్సా, వాటిలో ఎలాంటి మెటీరియల్స్ వాడేవాళ్ళు, వాటిలో థీమ్స్ ఎలా ఉండేవి, ఈ మూడిటి మీద ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో ప్లీజ్ సీ ది క్రొనాలజీ ఆఫ్ ఎంపైర్స్. అంటే శుంగ ఎంపైర్, శాతవాహన ఎంపైర్, రైట్. అదే టైంలో ఫారెన్ సక్సెసర్స్ ఉన్నారు. ఇండో గ్రీక్స్ ఎప్పుడు వచ్చారు, శాకాస్ ఎప్పుడు వచ్చారు, పార్థియన్స్ ఎప్పుడు వచ్చారు అండ్ కుషానస్ ఎప్పుడు వచ్చారు. అయితే వీటి క్రొనాలజీ చూసుకోండి. ఎగ్జాక్ట్ డేట్ అవ్వాల్సిన అవసరం లేదు, బట్ క్రొనాలజీ చూసుకుని ఈచ్ ఆఫ్ ది ఎంపైర్స్కి వన్ సిగ్నిఫికెంట్ కింగ్ ఎవరో చూసుకోవడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు కుషానాస్, వీ నో దట్ కనిష్క ఈజ్ నోన్ as సెకండ్ అశోక. అతని టైంలోనే వీ హ్యాడ్ ది 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ ఇన్ విచ్ మహాయాన హ్యాస్ బికమ్ పాపులర్. దీని గురించి చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలా మౌర్యన్ అండ్ పోస్ట్ మౌర్యన్ డెవలప్మెంట్స్ అయిన తర్వాత యూ కమ్ టు ది ఆల్ ఇంపార్టెంట్ ఎంపైర్ ఆఫ్ గుప్తా. గుప్తా ప్లీజ్, ఇట్ ఈస్ ఎ స్టార్ మార్క్ టాపిక్ అండ్ గుప్తా ఎంపైర్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకని, గుప్తా ఈజ్ నోన్ యాజ్ ది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. గుప్తా ఎంపైర్ ఈజ్ నోన్ యాజ్ ది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. దాని మీద ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టినప్పుడు ఫస్ట్ ఫోకస్ మీరు ప్లీజ్ లుక్ ఇన్ టు ద క్రొనాలజీ ఆఫ్ ది రూలర్స్, డిఫరెంట్ రూలర్స్. ఆ డిఫరెంట్ రూలర్స్ చూసిన తర్వాత వాటిలోనే లైక్ చంద్రగుప్త 1, సముద్రగుప్త, విక్రమాదిత్య. సో ఇలాంటి రూలర్స్ మీద ఫోకస్ పెట్టండి. ఫోకస్ పెట్టిన తర్వాత నెక్స్ట్ యూ మస్ట్ పుట్ యువర్ ఫోకస్ ఆన్ వాట్ ఆర్ నవరత్నాస్ ఆఫ్ చంద్రగుప్త 2. ఎవరెవరు లిటరరీ జైంట్స్ ఈ నవరత్నాస్లో ఉండేవాళ్ళు. లైక్ కాళిదాస వాజ్ పార్ట్ ఆఫ్ దిస్ నవరత్నాస్, అమరసింహ, ధన్వంతరి, వరాహమిహిర, ఇలాంటి ఎంతో గొప్ప గొప్ప ఆథర్స్ అందరూ దీంట్లో ఉండేవాళ్ళు. అదే పీరియడ్ ఆఫ్ టైంలో యూ హ్యాడ్ సుశ్రుత అండ్ చరక. ఇప్పుడు చరక ఎందుకు, చరక ఓత్, ద చరక ఓత్ ఫర్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఈజ్ బీయింగ్ ఆస్క్డ్ టు రిప్లేస్ ది హిపోక్రటిక్ ఓత్. కాబట్టి చరక గురించి, చరక సంహిత గురించి, సుశ్రుత సంహిత గురించి చూసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, గుప్తా పీరియడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ వన్ మోర్ రీజన్, బికాస్ ద చైనీస్ ట్రావెలర్స్ హ్యాస్ కమ్ టు ఇండియా ఫర్ ద ఫస్ట్ టైమ్ డ్యూరింగ్ ది Gupta period, that is Fahian has come to India during the Gupta period. So వాటి రిఫరెన్సెస్ చూసుకోవడానికి ట్రై చేయండి. అయితే ఫ్రెండ్స్, గుప్తాస్లో వన్ మోర్ ఆస్పెక్ట్ ఏంటి, డ్యూరింగ్ గుప్తా పీరియడ్ వీ హ్యావ్ గాట్ వాట్ ఈస్ కాల్డ్ ఎస్ ది గుప్తా ఇన్స్క్రిప్షన్స్, లైక్ ది ప్రయాగ ఇన్స్క్రిప్షన్, ది మహరోలి ఐరన్ పిల్లర్, ఇలాంటి వాటి గురించి చూసుకోండి. దెర్ ఈస్ ఎ రిఫరెన్స్ టు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వేర్ ఇలాంటి 4 గుప్తా పీరియడ్ ఇన్స్క్రిప్షన్స్ ఇచ్చి వాటి క్రొనాలజికల్ ఆర్డర్ విచ్ ఈస్ ద ఓల్డెస్ట్ వన్ ఆఫ్ దెమ్ అనే అడిగిన క్వశ్చన్ కూడా ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో గుప్తాలోనే దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రాక్ కట్ కేవ్స్, స్ట్రక్చరల్ టెంపుల్స్. ఎందుకని ఫ్రెండ్స్, గుప్తాస్ ఇనిషియల్లీ రూలర్స్ వర్ బుద్ధిస్ట్ రూలర్స్ అండ్ లేటర్ దే హ్యావ్ బికమ్ ది హిందూ రూలర్స్. సో కాబట్టి దెర్ ఈజ్ ఎ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ విత్ రెస్పెక్ట్ టు ది టెంపుల్ ఆర్కిటెక్చర్ డ్యూరింగ్ ది గుప్తాస్. మనకి దశావతార టెంపుల్ గురించి తెలుసు, రైట్, వరాహ టెంపుల్ గురించి తెలుసు. ఆ రెండింటి గురించి చూసుకోవడానికి ట్రై చేయండి.
తర్వాత ఫ్రెండ్స్ పోస్ట్ గుప్తన్ పీరియడ్లో వన్ ఇంపార్టెంట్ రూలర్ యూ మస్ట్ లుక్ ఇన్ టు ఈజ్ హర్షవర్ధన ఈజ్ ఆల్సో నోన్ యాజ్ శిలాదిత్య. దాంట్లో కనౌజ్ అసెంబ్లీ గురించి చూడడానికి ట్రై చేయాలి, ఎందుకంటే హుయాంగ్ సాంగ్ హ్యాస్ కమ్ టు ది కనౌజ్ అసెంబ్లీ అండ్ మేడ్ అన్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ రిగార్డింగ్ దట్. ఇది అయిన తర్వాత వీ షుడ్ షిఫ్ట్ అవర్ ఫోకస్ టువర్డ్స్ ది డెక్కన్లో మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఫోకస్ చేసినట్టయితే వీ మస్ట్ ఫోకస్ ఆన్ ది చాళుక్యన్ మోడల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. దాన్నే వెసరా స్టైల్ అని కూడా అంటారు. అక్కడే 3 types ఆఫ్ స్టైల్స్, ది ద్రవిడియన్ స్టైల్, ద నగరా స్టైల్ అండ్ ద వెసరా స్టైల్ అనేది మనం చూస్తాం. ఇదే టైంలో ఒక కంకరెంట్ డెవలప్మెంట్ ఏదైందంటే ఫ్రెండ్స్, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ది డెవలప్మెంట్ ఆఫ్ ది భక్తి అండ్ సూఫీ మూమెంట్. వీ నో దట్ భక్తి మూమెంట్ started around 5th and 6th century in southern India. So please look into the chronology of the science. ఎప్పుడైనా సరే భక్తి ఆర్ సూఫీ మూమెంట్లో క్వశ్చన్ అడిగినప్పుడు మన ఫిలసాఫికల్ క్వశ్చన్ అడగరు, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్చువల్ క్వశ్చన్. ఆల్రెడీ ఇప్పటికే దాదు దయాల్ మీద, నింబర్కా మీద లేదా గురునానక్ మీద మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఆల్ దీస్ క్వశ్చన్స్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు ది క్రొనాలజీ ఆఫ్ ది సైన్స్. సో ప్లీజ్ లుక్ ఇన్ టు ది క్రొనాలజీ ఆఫ్ ది సైన్స్. నేను ఇప్పుడు విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ మీకు ఒక క్రొనాలజికల్ లిస్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇదే సిమిలర్ టైంలో ఫ్రెండ్స్ వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ యూ మస్ట్ లుక్ ఇన్ టు వాట్ ఈస్ ద ట్రైపార్టియేట్ వార్ ఆర్ ది 3-sided వార్ బిట్వీన్ ది పాలాస్, ప్రతిహారాస్ అండ్ ది రాష్ట్రకూటాస్ అనే దాని గురించి చూసుకున్న తర్వాత యూ మస్ట్ షిఫ్ట్ యువర్ ఫోకస్ టు ది చోళన్ ఎంపైర్ అండ్ ది సిగ్నిఫికెంట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ సౌత్ ఇండియా. Cholan Empire and the significant architecture of the southern India, like బృహదేశ్వర టెంపుల్, గంగైకొండ చోళపురం, వాటి యొక్క బిల్డర్స్ ఎవరు అనేది నుంచి మీరు చూసుకోవాలి. అలాగే ఖజురహో టెంపుల్, లింగరాయ టెంపుల్, ద సన్ టెంపుల్, ది జగన్నాథ్ టెంపుల్ అండ్ ది దిల్వారా టెంపుల్. దీంట్లో మేజర్గా మీరు చూసుకోవాల్సిన జగన్నాథ్ టెంపుల్, ఎందుకంటే రీసెంట్లీ ఏ కాంట్రవర్సీ హ్యాస్ ఎరప్టెడ్ ఇన్ పూరి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్కవేషన్స్ నియర్ ది పూరి టెంపుల్. సో దీని గురించి మీరు చూసుకోవడానికి ట్రై చేయండి. అయితే నెక్స్ట్ మనకు వచ్చింది ఢిల్లీ సల్తనేట్స్ లాంటి టాపిక్లో మీరు మేజర్గా చూడాల్సింది ద డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ఢిల్లీ సల్తనేట్స్. ఎందుకంటే ఢిల్లీ సల్తనేట్స్ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ ఏ సిస్టమ్ కాల్డ్ ఇక్తా సిస్టమ్ ఇన్ ఇండియా. ఆ ఇక్తా సిస్టమ్ లేటర్ హ్యాస్ ప్రొవైడెడ్ ఇన్స్పిరేషన్ టు ది మన్సబ్దారీ సిస్టమ్ డ్యూరింగ్ అక్బర్. అయితే ఈ ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ ప్రొవిజన్స్ ఏంటి? ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే 2021లో దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ విత్ రెస్పెక్ట్ టు ది అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ డ్యూరింగ్ ద మొఘల్ పీరియడ్. వాటిలో దెర్ హ్యావ్ గివెన్ 4 different యూనిట్స్. సుబాస్ అంటే ఏంటి, పారాగణాస్ అంటే ఏంటి, సుబేదార్స్ అంటే ఏంటి, ఈ 4 things ఇచ్చి వాటిని క్రొనాలజికల్ ఆర్డర్లో పెట్టమని చెప్పారు విత్ రెస్పెక్ట్ టు దేర్ సైజెస్ ఆర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. సో కాబట్టి విత్ రెస్పెక్ట్ టు ద డెక్కన్ సుల్తనేట్ అండ్ ఆల్సో ది మొఘల్ ఎంపైర్స్, ప్లీజ్ లుక్ ఇన్ టు వాట్ ఈస్ ఎ క్రొనాలజికల్ ఆర్డర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ units. Like you can look into what is an ikta, what is a paragana, what is a gram. వీటి గురించి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ద సేమ్ కంటిన్యూస్ విత్ రెస్పెక్ట్ టు ది మొఘల్ ఎంపైర్ ఆల్సో. మొఘల్ ఎంపైర్లో వన్ ఎడిషనల్ ఆస్పెక్ట్ దట్ యూ కెన్ లుక్ ఈస్ మొఘల్స్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు వన్ ఆఫ్ ది మేజర్ ఆర్కిటెక్చర్ విత్ ఇన్ ద కంట్రీ. ఆ ఆర్కిటెక్చరల్ ఎలిమెంట్స్ గురించి ఒక్కసారి చూసుకోవడానికి ట్రై చేయండి. యాజ్ ఐ సెడ్ ది మొఘల్ ఎన్విరాన్మెంట్ అడ్మినిస్ట్రేషన్లో సుబాస్ at the province level, sarkars at the district level, paraganas at the talukas level and the grams at the village level. So ఇది ఒక్కసారి మళ్ళీ చూసుకోండి along with the mansabdari system. ప్లీజ్ mansabdari system at any కాస్ట్లో దాన్ని నెగ్లెక్ట్ చేయదు. సో ఫ్రెండ్స్ ఇందాక మీకు చెప్పినట్టు నేను మీకు భక్తి సూఫీ సైన్స్ యొక్క క్రొనాలజీ చెప్తాను కదా, ప్లీజ్ జస్ట్ ట్రై టు రివైజ్ దిస్ క్రొనాలజీ. రామానుజాచార్య రీసెంట్గా స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ వల్ల ఈయన న్యూస్లో ఉన్నారు. సో ప్లీజ్ లుక్ ఇన్ టు ది రామానుజాచార్య విశిష్ట అద్వైత ఫిలాసఫీ, రైట్. నెక్స్ట్ రామానంద, తర్వాత కబీర్, గురునానక్, చైతన్య, పురందరదాస, మీరాబాయి, వల్లభాచార్య, సూర్దాస్, తులసిదాస్, శంకర్దేవ, దాదు దయాల్ అండ్ త్యాగరాజ. ఫ్రెండ్స్ మీకు ఇన్డెప్త్ క్వశ్చన్స్ దీంట్లో రాకపోవచ్చు, బట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ షూర్లీ ఏ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు క్రొనాలజీ. సో కాబట్టి క్రొనాలజీ చూసుకోవడానికి ట్రై చేయండి. ద సేమ్ భక్తి అయినా సూఫీ అయినా క్రొనాలజీ చూసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాగా మనం మేజర్లీ ఏన్షియంట్ హిస్టరీ అండ్ మోడర్న్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కవర్ చేయడానికి ట్రై చేసాం. ఇప్పుడు మనం స్లోలీ చూసినట్టయితే మిడివల్ హిస్టరీ నుంచి
మనం ఆల్మోస్ట్ ఈ సెయింట్స్ 17th century వరకు ఉండినారు. సో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యాడ్ ది బ్రిటిష్ ఆర్ ది యూరోపియన్ ఇన్వేషన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ వీ గాట్ ది పోర్చుగీస్, బ్రిటిషర్స్, డచ్, డేన్స్ అండ్ లాస్ట్లీ ఫ్రెంచ్ అనే వాళ్ళు క్రొనాలజికల్ ఆర్డర్లో ఇండియాకి వచ్చారు. వాళ్ళు డిఫరెంట్ అవుట్ పోస్ట్ సెటప్ చేశారు. లైక్ ఈ క్రొనాలజీ మెయిన్గా చూసుకోవడానికి ట్రై చేయండి. అగైన్ ఐఎమ్ సెయింగ్ ఇట్ హిస్టరీ బీయింగ్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్, ప్లీజ్ ట్రై టు హ్యావ్ ఎన్ ఐ ఫర్ ది క్రొనాలజీ. ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ హిస్టరీలో 2 types రావచ్చు. వన్ క్రొనాలజీ అండ్ సెకండ్ ఇస్ థీమ్ బేస్డ్ క్వశ్చన్స్. థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ జనరలీ మనం మోడర్న్ హిస్టరీలో చూస్తాం. క్రొనాలజికల్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఏన్షియంట్ హిస్టరీ అండ్ మిడివల్ హిస్టరీలో చూస్తాం. సో ప్లీజ్ లుక్ అట్ ది క్రొనాలజీ. ఇప్పుడు వీ విల్ టర్న్ అవర్ ఐస్ టు ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాల్ ది సోషల్ రిఫార్మ్ మూమెంట్స్. సోషల్ రిఫార్మ్స్ మూమెంట్స్లో కూడా ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఎ సాచురేషన్ విత్ రెస్పెక్ట్ టు ది క్వశ్చన్స్ ఇన్ ది సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్. బట్ హవెవర్ ప్లీజ్ డూ నాట్ హ్యావ్ ఎ బ్లైండ్ ఐ టువర్డ్స్ సచ్ టాపిక్. మీరు మళ్ళీ ఒకసారి ఆ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్, ఎస్పెషలీ ద రిఫార్మ్ మూమెంట్ అండ్ ది రిఫార్మర్, ద రిఫార్మ్ మూమెంట్ అండ్ ద రిఫార్మర్, ఒక క్విక్ రివిజన్, ఒక మేబీ ఈరోజు తీసుకుని ఒక పేజ్ ప్రిపేర్ చేసుకుని ఇంపార్టెంట్ మూమెంట్స్ ఇన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ రాసుకొని వాటి రిఫార్మర్ గురించి రాసుకోవడానికి ట్రై చేయండి. ఐ థింక్ దట్ విల్ మేక్ యువర్ లైఫ్ ఎ లాట్ మోర్ ఈజియర్. దీంట్లో మేబీ ఐ విల్ ట్రై టు గివ్ యూ సమ్ మేజర్ మూమెంట్స్ దట్ యూ కెన్ టర్న్ యువర్ హెడ్ టు. రాజా రామ్మోహన్ రాయ్ అండ్ బ్రహ్మో సమాజ్. రాజా రామ్మోహన్ రాయ్ ఎందుకు చూసుకోవాలి ఫ్రెండ్స్ అంటే this year marks the 250th anniversary of Raja Ram Mohan Rai, birth anniversary of Raja Ram Mohan Rai. So he was born on May 23rd, 1772. Kabatti, since this being a 250th anniversary of Raja Ram Mohan Rai, దాని మీద స్పెషల్ ఎంఫసిస్ పెట్టుకోండి. ఎయిదర్ ప్రిలిమ్స్ ఆర్ ఎ మెయిన్స్ క్వశ్చన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. సెకండ్ ఇదే లైన్లో యూ కెన్ సీ ది ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. The next aspect is Young Bengal movement. It is a recent, Young Bengal movement is a recent previous year question with respect to CSM mains. Tarvata Dayananda Saraswati and Arya Samaj, Ramakrishna Parahamsa and Swami Vivekananda, the Theosophical Society గురించి చూసుకోండి. అలాగే ప్రార్థన సమాజ్, ఇలాంటి మేజర్ సత్యశోధక్ సమాజ్ అండ్ జ్యోతిబా ఫులే. సత్యశోధక్ సమాజ్ అండ్ జ్యోతిబా ఫులే వాజ్ ఎ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇన్ 2020. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ మీద మీరు మేజర్గా ఫోకస్ చేయండి. ఆఫ్టర్ సోషల్ రిలీజియస్ మూవ్మెంట్స్ విచ్ మార్క్ ది రిఫార్మ్ ఇన్ ఇండియన్ సొసైటీ ఇన్ ది 18th and 19th century, we are seeing slowly the revolts in the 19th century. Different types of revolts with respect to the tribal revolts, the civilian revolts అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ద పీజెంట్ రివోల్ట్స్, ఈ మూడింటికి కూడా నేను మీకు ఏం చెప్తానంటే, మీరు ఒక షీట్ తీసుకుని ఎనీ ఆఫ్ ది రెఫరెన్స్ మెటీరియల్ దట్ యు ఆర్ లుకింగ్ ఇన్ టు, ప్లీజ్ మేక్ ఏ క్రొనలాజికల్ ఆర్డర్ విత్ రెస్పెక్ట్ టు ది డిఫరెంట్ రివోల్ట్స్ ఇన్ ది ఇండియన్ సొసైటీ. నేను ఒక లిస్ట్ చదవడానికి ట్రై చేస్తాను ఇప్పుడు. ప్లీజ్ మేబీ యూ కెన్ మేక్ ఎ నోట్ ఆఫ్ ఇట్. ఇన్ ది సివిల్ రివోల్ట్స్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు ఓన్లీ 3 aspects. What is the revolt and who is the leader? What is the revolt and who is the leader? Only if possible, please look into the year. If not, please look into the revolt and the leader. Please look into civil revolts such as Sannyasi revolt, the Pike revolt, the Kittur revolt, the Pagalpanthis, the Kukas and the Polygars movement. ఇలాంటి కొన్ని మేజర్ రివోల్ట్స్ చూసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ ది పీసెంట్ రివోల్ట్స్, ప్లీజ్ లుక్ ఇన్ టు ద ఇండిగో రివోల్ట్, ద పబ్నా రివోల్ట్, the Deccan riots, the Ramoshi peasant giants, the Champaran, the Kheda, the Mopla, the Bardoli, the Tebaga, the Telangana and the UP Kisan Sabha. అలాగే ఏకా మూమెంట్, ఫారెస్ట్ సత్యాగ్రహ, ఆల్ ఇండియా కిసాన్ సభ, ఇలాంటివి జస్ట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇవన్నీ మీకు ఐడియా ఉండుంటాయి. ప్లస్ ప్లీజ్ రివైజ్ ఇన్ ది ఫార్మాట్. అలాగే ట్రైబల్ రివోల్ట్స్లో ద చౌర్స్, ద బిల్స్, ద రామోషీస్, ది అహోమ్, ద కాశీ, the Santals, the Bhuyans, the Munda rebellion. Munda rebellion was a Ulgulan ane, which movement is known as the Ulgulan movement అని చెప్పి ఆల్రెడీ అడుగున్నారు. బిల్స్, చెంచూస్, సంతల్స్, ఇది ఒకసారి ప్లీజ్ మీరు క్రొనాలజీ రివైజ్ చేసుకోండి. క్రొనాలజీ అండ్ ది లీడర్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ది సోషల్ రిలీజియస్ మూమెంట్స్లో మీకు ఆల్రెడీ తెలిసినవే. ఐ హెవ్ సెడ్ అబౌట్ బ్రహ్మో సమాజ్, తత్వబోధిని సభ, పరమహంస మండలి, బ్రహ్మో సమాజ్ ఆఫ్ ఇండియా, ప్రార్థన సభ, థియోసాఫికల్ సొసైటీ, ది డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీ, ది మొహమ్మదియన్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్, రామకృష్ణ మిషన్, సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అనే దాని మీద ఫోకస్ చేయండి.
some lower caste movements that you can focus on is Satyashodak Samaj, Sri Narayana Dharma Paripalana Yojana, Sri Narayana Dharma Paripalana Yogam, Depressed Classes Mission, Justice Party, Bahishkrit Hitakarani Sabha, Self Respect Movement, Harijan Sevak Sangh. సో ఇలా మీరు సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూమెంట్స్ గురించి చూసుకోండి. దీస్ ఆర్ ది మేజర్ క్వశ్చన్స్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ది మోడర్న్ హిస్టరీ. అయితే ఫ్రెండ్స్, నెక్స్ట్ మూవింగ్ ఆన్ విత్ ఇన్ మోడర్న్ హిస్టరీ ఇట్ సెల్ఫ్, ద చేంజింగ్ నేచర్ ఆఫ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయంటే ఈవెంట్ బేస్డ్ నుంచి థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. లైక్ ఇంతకుముందు మేబీ యూ కుడ్ హ్యావ్ గాట్ ఎ క్వశ్చన్ ఆన్ స్వదేశీ మూమెంట్, ఆన్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆర్ క్విట్ ఇండియా మూమెంట్. బట్ ఇప్పుడు అలాంటి క్వశ్చన్స్ సాచురేట్ అయిపోవడం వల్ల స్లోలీ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ థీమ్స్. అందుకని మీరు చదువుకునేటప్పుడు కూడా థీమ్స్ వైజ్లో చదువుకోండి. అంటే మిమ్మల్ని పొలిటికల్ స్ట్రాటజీస్ మీద క్వశ్చన్స్ అడగచ్చు, లైక్ స్ట్రాటజీస్ బిట్వీన్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. ఆల్రెడీ ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చినాయి, హూ ఆర్ ది మోడరేట్ లీడర్స్ ఇన్ ఇండియన్ నేషనల్ మూమెంట్, లైక్ విత్ రెస్పెక్ట్ టు స్వదేశీ మూమెంట్ అనో అదర్ మూమెంట్స్ మీద మోడరేట్ లీడర్స్ ఎవరు, ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఎవరు అనే క్వశ్చన్స్ కూడా మనకు వచ్చినాయి. రెవల్యూషనరీ క్లాస్ ఈజ్ అనదర్ థీమ్. రెవల్యూషనరీ క్లాస్ ఆఫ్ మూమెంట్స్ మీద క్వశ్చన్స్ వచ్చి ఉన్నాయి. సో వాటి గురించి చూడడానికి ట్రై చేయండి. అయితే కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఈజ్ అనదర్ థీమ్. దాంట్లో మీరు మేక్ యువర్ ఫోకస్ ఆన్ ది యాక్ట్స్ ఆఫ్ 1861, కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861, కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1892, ది Morley-Minto రిఫార్మ్స్ ఆఫ్ 1909, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1947. వీటిలో ప్రొవిజన్స్ రఫ్గా చూసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే దిస్ కమ్స్ అండర్ థీమ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. అయితే ది నెక్స్ట్ important theme in India's national movement is the Gandhian era. Make a note of all the important chronological events of the Gandhian era and వాటి గురించి చూసుకోవడానికి ట్రై చేయండి. నేను మీకు ఇప్పుడు ఒక సెట్ ఆఫ్ క్రొనలాజికల్ ఈవెంట్స్ ఇన్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ గురించి చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఈజ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ ఐఎన్సి, తర్వాత ది ప్రొక్లమేషన్ ఆఫ్ స్వదేశీ మూమెంట్, తర్వాత the infamous split in Congress of 1907, right? Next is the Lucknow Pact of 1916. Lucknow Pact of 1916 అయిన తర్వాత the 1920 non-cooperation resolution, then 1924 only session presided by MK Gandhi, 1928 the Motilal Nehru report, 1929 Purna Swaraj, 1931 4 resolutions, అలాగే 1937 ఫస్ట్ సెషన్ ఇన్ ఏ విలేజ్, 1939 కాంగ్రెస్ సెషన్. ఇలా మీరు ఈవెంట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. బట్ మోస్ట్ ఫోకస్ షుడ్ బి ఆన్ థీమ్స్. కొన్ని థీమ్స్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ వన్ థీమ్, సివిల్ సర్వీసెస్ ఈజ్ అనదర్ థీమ్, ఫైనాన్స్ ఈజ్ ద థర్డ్ థీమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద ఫోర్త్ థీమ్. ఈ 4 థీమ్స్ మీద మీరు ఫోకస్ పెట్టచ్చు. ఈ థీమ్స్ అనేవి మీరు యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఇట్ సెల్ఫ్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉండే కొన్ని థీమ్స్ ఏంటంటే రెవెన్యూ సెటిల్మెంట్ ఈజ్ ద ఫస్ట్ థీమ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ద సెకండ్ థీమ్, కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ ఈజ్ ద థర్డ్ థీమ్. సో ఇలాంటి థీమ్స్ మీద ఫోకస్ పెట్టి వాటిలో జరిగిన ఈవెంట్స్ గురించి ఫోకస్ పెట్టండి. మీకు ఎగ్జాంపుల్స్ కావాలంటే ప్లీజ్ లుక్ బ్యాక్, వీ హ్యావ్ థీమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్ లేబర్, ఎన్ఎం లోఖండ్వాలే గురించి కానీ ది లేబర్ యాక్ట్స్ గురించి కానీ మనకు ఆల్రెడీ క్వశ్చన్స్ అడుగున్నారు, రైట్? At the same time, we had many questions on multiple themes such as the committees, the Hunter committee gaani, Butler committee gaani, ilanti committees మీద కూడా questions అడుగున్నారు. So friends, with that I would try to say majorly the static portions with respect to the history is done, but few important current affairs events I want to talk, at least 3 or 4 only. One, please refer to the Republic Day tableau. ప్రతి ఇయర్ రిపబ్లిక్ డేలో అన్ని స్టేట్స్ వాళ్ళ ట్యాబ్లూస్ని పంపిస్తాయి. ఈ ఇయర్ కూడా అలాంటివే నియర్లీ మోర్ దెన్ 20+ ట్యాబ్లూస్ వచ్చాయి. ఆ ట్యాబ్లూస్ ఏంటి ఒకసారి చెక్ చేసుకోండి, వాటి హిస్టారికల్ ఇంపార్టెన్స్కి వెళ్ళండి. సెకండ్, ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ ఆన్ ది మేజర్ బర్త్ యానివర్సరీస్ ఆఫ్ డిఫరెంట్ లీడర్స్. లైక్ ఈజ్ దేర్ ఎనీ, యాజ్ ఎ సైడ్ ఇందాకే రాజా రామ్మోహన్ రాయ్, అలాగే అరబిందో ఘోష్, ఇలాంటి మేజర్ పర్సనాలిటీస్ యొక్క ఏమైనా యానివర్సరీస్ ఉన్నట్టయితే మీరు న్యూస్లో దొరికినట్టయితే
ప్లీజ్ డోంట్ మిస్ అవుట్ ఆన్ దెమ్. సో ఇలాంటి మేజర్ ఇష్యూస్తో ఐ వాంట్ టు కంక్లూడ్ ఫర్ టుడే. హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. ఇలాగే నెక్స్ట్ మనం సైన్స్ అండ్ టెక్ అండ్ ఎన్విరాన్మెంట్ అనే లాస్ట్ వీడియోతో కంక్లూడ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇందాక మన డిస్కషన్లో వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ వీ మస్ట్ ఫోకస్ ఆన్ ఇన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఆర్ట్ అండ్ కల్చర్లో ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ 4 aspects for sure. One, the dances, that also the classical dances, different kinds of paintings and their features, martial arts and their places, similarly theatres, puppetries and their places. Lastly, the GI tags. లాస్ట్ 1 yearలో వచ్చిన GI ట్యాగ్స్ గురించి ఫోకస్ చేసి వాటి ప్లేసెస్. ఇప్పుడు చెప్పిన లాస్ట్ 4 వాటికి మాత్రం వాట్ ఈస్ ది నేమ్ అండ్ ది ప్లేస్? డాన్స్, పెయింటింగ్స్, మార్షల్ ఆర్ట్స్, పప్పెట్రీస్, థియేటర్ యాక్ట్స్, GIs. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, డాన్సెస్, పెయింటింగ్స్, మార్షల్ ఆర్ట్స్, థియేటర్, పప్పెట్రీ అండ్ GI ట్యాగ్స్. వీటి గురించి స్పెసిఫిక్ నాలెడ్జ్ లేకపోయినా అట్లీస్ట్ సీ దట్ యూ హ్యావ్ ది నేమ్ అండ్ ది ప్లేస్ టు విచ్ దే బిలాంగ్ టు.